శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నంద్యాల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీ మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తనిఖీ చేశారు. వెంకటేశ్వరపురం, నాగులూటిగూడెం బేస్ క్యాంపుల వద్ద భక్తులకు అందుతున్న నీరు, ఆహార వసతులను ఎస్పీ పరిశీలించారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నడకదారి ప్రాంతంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ విధించిన ఆంక్షలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి. ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్ఓపి అండ్ ఏరియా డొమినేషన్ పార్టీస్ యాజ్ వెల్ పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. సో అది చూసుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే అది కూడా అందరితో మాట్లాడి, అందరు ఆఫీసర్స్తో మాట్లాడి ఇప్పటి వరకు ఒక 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో అవి అన్ని షార్ట్ కమింగ్స్ కూడా ఈసారి మేము చూసుకొని అన్ని మంచిగా చేస్తాము. బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి